దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. లూకాసు వార్త 8:47 సర్వలోకానికి చక్రవర్తి అయిన మన లోకరక్షకుడైన మన యేసయ్య నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అని మనతో సెలవిస్తున్నారు. మనం అందరము మన రక్షకుడైన యేసయ్య నామం నందు విశ్వాసం ఉంచాలి. ఆయన మన రోగంలను స్వస్థపరుస్తాడు. ఆయన ఎదుటి సాగిలపడి విరిగి నలిగిన హృదయంతో తండ్రిని వేడుకోవాలి. అప్పుడు మన యేసయ్య మన అందరిలా కనికరపడి మనకు స్వస్థ శీఘ్రంగా ఇస్తాడు. కళ్ళు లేని వారికి చూపును అనుగ్రహిస్తాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు దయచేస్తాడు. చెవిటి వారికి వినికిడి శక్తిని దయచేస్తాడు. మోగవారికి మాటను దయచేస్తాడు. పక్షవాయువు గలవానికి నడక దయచేస్తాడు. గుండె చెదిరిన వారిని ఆదరిస్తాడు. యేసే రక్తం మన పాపాలను శాపాలను తొలగించి మనకు ఆరోగ్యం ఇస్తుంది. మన జీవితంలో ఎటువంటి కుదరని వ్యాధి బాధ చెంత అయినా మన యేసే నామం నందు విశ్వాసం ఉంచితే చాలు, మనకు స్వస్థపరుస్తాడు తండ్రి. మన విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుంది. మన జీవితంలో నెమ్మది కలుగజేస్తుంది, సమాధానాన్ని కలుగజేస్తుంది. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.